సర్వోన్నతానికి స్తోత్రములు రాజా. ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభు, ఎన్నికే లేని నన్ను ప్రభు ఎంతగా ప్రేమించి అయ్యా ఈ నూతనమైన సంవత్సరంలో కూడా ఆయుష్ ఇచ్చావు. నీకు స్తోత్రములు, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం. తోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల చాటున భద్రపరచుకొని పక్షి రాజు అయినటువంటి గ్రద్దకు అందకుండా కాపాడుకుంటుందో, అలాగే మమ్మల్ని సాతాను అనే అపవాది చేతిలో చిక్కుపడకుండా నీ దయా రెక్కల చాటున ప్రభువా మా ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి ప్రయాణములో, ప్రతి స్థితిగతులు తోడు ఉండి మమ్మల్ని కాపాడేనా. నీ కను దృష్టి మా మీద ఉంచు, మా బిడ్డల మీద ఉంచు నాయనా, మా కుటుంబాల మీద ఉంచు తండ్రి. ఇంత సంతోషంగా నీ సన్నిధిలో ఈ యొక్క ఆరాధన చేసుకుంటున్నామంటే నాయనా, అయ్యా నీవు మమ్మలను క్షేమంగా ఉంచినందుకు ప్రభా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం నాయనా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తుతులు నాయనా. ఏమీ లేదు నా యందు అతిశయించడానికి కానీ అయ్యా ప్రభా విర్రవీగటానికి కానీ కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే నేను ఈ విధంగా నిలబడి ఉన్నానని ప్రతి ఒక్కరూ దేవునికి పశ్చాత్తాపముతో కన్నీటితో దేవుని స్తుతించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడు. మీరు అనుకున్నవి, అనుకోనివి కూడా, ఊహించినవి కూడా ఎట్టెక్క రీతిగా దేవుడు నీ జీవితంలో జరిగించాడు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ కూడా ఎవరో సహాయం లేకుండా నువ్వు పొందుకోలేదు. ఆ ఒక్కరు ఎవరంటే అది యేసు ప్రభు మాత్రమే. ఇదిగో నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రమే. ఇదిగో మనం ఇప్పుడు ఆరాధిస్తున్న తండ్రి మాత్రమే. కలిగి ఉన్నది ఏది కూడా మన తండ్రి నుంచి మనకి లేకుండా ఇవ్వకుండా మనం పొందుకోలేదు. బిడ్డలారా, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కానీ దావీదు బట్టి చెప్తున్నాడు, నేనైతే నా దేవుని బట్టే అతిశయిస్తాను అని చెబుతున్నట్లుగా మనము కూడా మనకున్న దాన్ని బట్టి అతిశయించు వారిగా కాకుండా కేవలం మన ప్రభుని బట్టి అతిశయిద్దాం, మన ప్రభుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా నీ సమయాన్ని, నీ హృదయాన్ని, నీ స్వరాన్ని దేవునికి అప్పగించు. ఇంకేమైనా పాపము నీలో దాగి ఉంటే, ఇంకేదైనా పొరపాటును చేస్తున్నట్లయితే, ఇంకేదైనా చీకటి సంబంధమైనటువంటి, సాధారణ సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో చొరబడి ఉంటే, ఇదిగో ప్రభు అంటున్నాడు, నా బిడ్డ వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇదిగో నేను చేతులు చాచి నీ వైపు నిలబడి ఉన్నాను. ఇదిగో నా చేతుల్లోకి నువ్వు వస్తే ముందుకు వచ్చి వరకు నేను ఆనందంగా నిలబెట్టి వాడుకుంటాను. దేవుడు చూస్తున్నాడు. దేవుడి చేతిలోకి వస్తున్నావా? దేవుడి చేతిలోకి వెళ్ళడానికి ఇంకా నీ బలాన్ని బట్టి, నీకున్న వస్తువులు బట్టి, నీకున్నటువంటి జాబులు బట్టి, నీకున్న శక్తిని బట్టి దేవుని సహాయం నాకు అక్కర్లేదు. నా అందరు నేను బ్రతకగలను. నా స్నేహితులు ఉన్నాడు, నా తల్లి ఉంది, నా సహోదరులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తి ఉందని బట్టి కానీ దేవుణ్ణి నా పక్కన పెట్టినట్లయితే అవన్నీ ఎప్పుడు ఉంటాయో, ఇప్పుడు నేను విడిచిపెడతానో తెలియదు. ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఇప్పుడే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినము. దేవుడు నీకు మరొక దినము అవకాశం ఇచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ప్రియమైన సహోదరి, నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? ఇదిగో ఒక్కసారి నువ్వు దేవునికి చోటు ఇస్తే దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతుంది. దేవుడు నీతో నివాసం చేయడానికి, నీ వెంట నిన్ను నడిపించడానికి, నీకు ఏది ఇష్టమో నీ ఉండడానికి దేవుడు సదాకాలం సిద్ధంగా ఉన్నాడు.
తండ్రి. నన్ను విడిపించు. అవును. ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోతున్నానైనా నన్ను మార్చు ప్రభువా. నీతో కలిసి బ్రతకాలనుకున్నా నాకు నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తున్నారు వారిని దేవుడు దీవించును. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను కావాలి. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ అన్న, దేవుడు నీకు కావాలి. దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నీతో ఉండాలని Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Hallelujah. Hallelujah. ప్రభువా వందనాలు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. Thank you, Jesus. ఉన్నతమైన శిఖరాలను Thank you, Jesus. ఎక్కించబోతున్నాడు. Thank you, Jesus. హల్లెలూయా. Hallelujah. ఎంత గొప్ప దేవుడు. Praise the Lord. దేవుడు మన Praise దేవుడు. the Lord. జాలిగా దేవుడు. ఎన్ని తప్పులు చేసినా Hallelujah. ఇదిగో ఈ పగలవేళను క్షమిస్తానంటున్నాడు. తండ్రి పాపము స్తోత్రం. జోలికి పోనయ్యా పోను అని ప్రభువా. ఒక్క మాట చెబితే పాపము జోలికి పోను నాయనా. పాపాన్ని క్షమించి పాపాన్ని నిన్ను క్షమించి. ప్రేమిస్తానంటున్నాడు దేవుడు. అవును ప్రభువా. విడిచిపెట్టుకో ప్రియమైన బిడ్డ, ప్రభువా, విడిచిపెట్టు. విడిచిపెట్టుకో. ఆ పాపాన్ని విడిచిపెట్టు. స్తోత్రం. అపరాధాన్ని అపరాధాలు విడిచిపెట్టు. విడిచిపెట్టడానికి నీలో ఉన్న చీకటిని బయటకు ప్రభువా, పంపించు. చీకటిని. అవును తండ్రి. అపరాధిని గద్దించు. హల్లెలూయా. అపరాధిని గద్దించే శక్తి నీలో ఉంది. స్తోత్రం. దేవుడు ఆ శక్తిని పెట్టి ఉన్నాడు. అవును ప్రభువా. నువ్వు ఎదిరించగలగాలి. స్తోత్రం. అయ్యా, నేను ఈ రోజు నుంచి హల్లెలూయా. ఈ పాపాన్ని వదిలేస్తున్నాను. ఈ త్రాగులను వదిలేస్తున్నాను. ఈ యొక్క పొగదాలను వదిలేస్తున్నాను. అవును ప్రభువా. ఈ పాపము వీడియో ఈ చూడటం మానేస్తున్నాను. త్రాగుబోతున్నాము ప్రభువా. అయ్యా అయ్యా, నాయనా, ఈ విచారాన్ని డ్రగ్స్, విడిచిపెడుతున్నాను. వ్యభిచారము, ఆకర్షణ, అందము, సోకులు విడిచిపెడుతున్నాను. అవును బాబు. ఇస్తున్నాను. ఇవ్వను ప్రభా. ఒప్పుకుంటున్నాను ప్రభా. కష్టంగా ఉందా? సింపుల్గా ఉంటాను నాయనా. నోరు రావట్లేదా? తగ్గింపు నువ్వు చేయలేదు. ఒప్పుకోవట్లేదా? హల్లెలూయా. ఇంక నీలో పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది ప్రియ? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నువ్వు ప్రత్యేకముగా జీవిస్తావు? అవును తండ్రి. స్తోత్రం. ఎంతకాలం ఇంకా నీకోసం స్తోత్రం. ఇక సమయం లేదు. ప్రభువా వందనాలు. ఇక సమయం లేదు. రాకడ ప్రభువా సిద్ధమైంది. వందనాలు. ప్రభు వచ్చుచున్నాడు. తండ్రి. ప్రభు వచ్చుచున్నాడు. స్తోత్రం. అంత్యకాల దినాల్లో అపాయకరమైనటువంటి అవును తండ్రి. పరిస్థితులు మనకు తండ్రి చూస్తున్నాయి. స్తోత్రం. ఎన్ని హల్లెలూయా. వింటున్నావు? ప్రభు. ఎలాంటి భయంకరమైన స్థితులను వింటున్నావు? స్తోత్రం. కంటున్నావు? స్తోత్రం. ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇంకా నీకు అర్థం కావట్లేదా? నీ మనోనేత్రాలకు ఆటంకం కలిగించిన దురాత్మ శక్తులను గద్దించి యేసునామములో స్తోత్రం. బయటికి పొమ్మని ఆజ్ఞాపించు. తండ్రి వందనాలు. దేవుడు నీకు సూర్యుడు తండ్రి వందనాలు. నీలో ఉదయించుబోతున్నాడు. హల్లెలూయా. ఆరాధించు హృదయపూర్వకంగా. ఆరాధించు. ఒక్క నిమిషం, ఒక్క క్షణం, ఒక్క క్షణం ప్రభువును క్షమించని. ఎవరు బట్టి కాదు. ప్రభువును క్షమించు ప్రభా. ఒక్కసారి క్షమించు ప్రభా. చెప్పండి. నా జన్మలను క్షమించు ప్రభా. నా దోషాలు కడిగి వేయి నాయనా. నీ రక్తములో కడుగు. ఒక్క మాట చెప్పండి. ఇవ్వము కంటే తెల్లగా నా తండ్రి కడుగు నాయనా. మా కడగండి ప్రభా. ఎంత రక్తములో కడగండి నాయన. మనసుతో చేసిన పాపాలు, కళ్ళతో చేసిన పాపాలు, చేతులతో చేసిన పాపాలు కడుగు నాయన. తండ్రి హృదయంతో చేసిన పాపాలు ప్రభా, అక్రమ సంబంధాలు ప్రభా, శరీరాలు క్షమించు క్షమించు ప్రభా. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా వందనాలు. ప్రభువా వందనాలు. Yes. స్తోత్ర.
తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్పవాడు నా తండ్రి నీకు స్తోత్రమయ్యా.